హాయ్ ఫ్రెండ్స్, టమోటా రైస్ చేశాను చూడండి. చాలా బాగుందండి. దీనికి ప్రిపరేషన్ ఎలాగో ముందుగా చూడండి. ముందుగా టమోటాలు ఒక 4 తీసుకొని మిక్సీకి వేయాలండి. ఇలాగా జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. ఒక 1/2 కేజీ బియ్యానికి చెప్తున్నానండి నేను. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోనూ ఆయిల్, ఒక గరిటె ఆయిల్ వేయాలి. మీరు నెయ్యి వేసుకున్నా పర్వాలేదండి, లేదా 2 కలిపినా పర్వాలేదు. ఆయిల్ సగము నెయ్యి సగము వేసుకున్నా పర్వాలేదు. ఇలాగ ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులోనూ ఆవాలు వేయాలి. ఆవాలు వేసి బాగా చిటపట్లాడాక పచ్చిమిరపకాయలు వేయాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. తర్వాత కరివేపాకు బాగా వేగనివ్వాలండి. ఇవి ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ బాగా వేగనివ్వాలి. చూసారా, ఇవి వేపుతున్నప్పుడు కొద్దిగా మంట తగ్గిస్తే బాగుంటుందండి. పెద్ద మంట అనుకోండి మిరపకాయలు మాడిపోతాయి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలండి, బాగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు. పొడవుగా ఉంటే బాగోదు, దీనికి సన్నగా తరిగిన ఉల్లిపాయలే బాగుంటాయి. బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి అందులోనూ కొద్దిగా సాల్ట్ వేసేసి ఉల్లిపాయలు బాగా మగ్గటానికండి. అందులో బాగా మగ్గిన తర్వాత అల్లం పేస్టు, అల్లం వెల్లుల్లి అక్కర్లేదండి, ఊరికి అల్లం పేస్ట్ ఒకటి వేసినా బాగానే ఉంటుంది. అల్లం వేసేసిన తర్వాత పసుపు వేసి బాగా కలిపేసి తర్వాత ముందుగా జ్యూస్ పెట్టుకున్నాం కదా, టమాటా జ్యూసు, ఆ జ్యూస్ పోయాలండి. పోసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా కలిపేసి ఉడకనివ్వాలి. ఎందుకంటే పచ్చి టమాటాలు కదా, కొద్దిగా వాటితోటి మగ్గుతేనో కొద్దిగా బాగుంటుంది. ఈ జ్యూస్ అంతా బాగా చిక్కగా అయిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న ఒక 6 టమోటాలండి, పెద్ద పెద్ద టమోటాలు, ఒక 6 టమోటాలు కోసుకున్నవి ఇందులో వేసేసి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయాలండి. ఇవి ఎందుకంటే బాగా మెత్తగా టమోటాలు ఉడకాలి కదా, అందుకనేసి బాగా ఉడకనివ్వడానికి సన్నగా కోస్తే బాగుంటుంది. తర్వాత కొత్తిమీర వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా ఇలాగ కలుపుతూ ఉంటేనో అన్నీ బాగా కలుస్తాయండి. కారం, ఉప్పు అన్నీ పడుతుంది బాగా. తర్వాత ఇందులోనే మనము సాల్ట్ వేయాలండి. సాల్ట్, ధనియాల పొడి, జీరా పౌడరు, తర్వాత కారము, పసుపు, ఉప్పు అన్నీనండి. ఇప్పుడే ఉప్పు చూసుకొని ఇప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే తర్వాత రైస్ కలుపుతాం కాబట్టి మళ్ళీ వేయటానికి అవ్వదు. అందుకనే ఇప్పుడేను సాల్ట్, కారము, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు అన్నీ ఇప్పుడే వేయాలండి. వేసేసి ఇప్పుడే సాల్ట్ చూసుకుంటే కొద్దిగా మామూలుగా ఉన్నదానికంటే కొద్దిగా ఉప్పుగా ఉందనుకోండి, అన్నం వేసిన తర్వాత సరిపోతుంది. అలాగా అన్నీ వేసి బాగా కలపాలండి. బాగా అన్నిటికీ బాగా పడుతుందన్నమాట కారము, ఉప్పు అంతాను. తర్వాత మనము ముందుగా వండి పెట్టుకున్నాం కదా అన్నము, ముందే వండి చల్లారి పెట్టుకోవాలండి. మనము రాత్రి మిగిలిపోయిన అన్నం ఉన్నా కూడాను ఇలా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఒక 1/2 కేజీ అన్నము వండేసి చల్లారి పెట్టానండి. అన్నము చల్లారితే బాగా పొడిగా వస్తుందండి. వేడిగా అన్నమైతే కొద్దిగా ముద్దగా వస్తుంది. అందుకనే ముందే వండి చల్లారి పెట్టాను. అన్నం పోసేసి బాగా కలపడమే అన్నమాట. పొయ్యి మీద ఉండగానే కలిపేయాలండి. ఇంకా గిన్నె తీయలేదు, పొయ్యి మీదే ఉంది. ఇలాగా అంతా కలిపేసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు వీటికన్నిటికీ ఉప్పు, కారము అన్నీ బాగా అన్నానికి పడుతుంది. ఇదిగోండి, తీసి పక్కన ఒక బౌల్లోని పెట్టాను. చూసారా ఎంత బాగుందో. ఎప్పుడు మీరు చేసుకునే పద్ధతి కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. పిల్లలకు క్యారేజీలో కూడా పెట్టడానికి బాగుంటుంది. బాక్సుల్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.